కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అనాథల మారిందా? అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అన్న చందాన రూరల్ నియోజకవర్గంలో పార్టీ తీరు తయారైందా? ఈ నియోజకవర్గానికి పార్టీ తరపున ఇన్ఛార్జ్ లేకుండా ఏళ్లకేళ్లుగా నెట్టుకొస్తున్నారా? ఇంతకీ రూరల్లో టీడీపీకి కొత్త ఇన్ఛార్జిగా ఎవరిని నియమించబోతున్నారు? ఇన్ఛార్జ్ సీటు కోసం రేసులో ఉన్న నేతలెవరు? కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోట. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ జిల్లాలో కూటమి పార్టీలు తిరుగులేని విజయాన్ని నమోదు చేశాయి. కానీ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మాత్రం పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాకినాడ రూరల్ తెలుగుదేశం పార్టీ గడ్డుకాలం ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. అయితే జిల్లాలో అంత బలంగా ఉన్న రూరల్ సమస్యలు ఎందుకు ఎదుర్కొంటుందో తెలియాలంటే మాత్రం మరింత లోతుకు వెళ్లాల్సిందే. ఇక 2009 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొత్తగా కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో సంపర నియోజకవర్గంలో ఉన్న కాకినాడ రూరల్, తాళ్లరేవులో ఉన్న కరప మండలాలను, కాకినాడ సిటీలోని మరో 5 డివిజన్లను కలిపి కాకినాడ రూరల్ నియోజకవర్గంను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రజారాజ్యం నుంచి కురసాల కన్నబాబు ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం 2014లో పిల్లి అనంతలక్ష్మి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక 2019లో వైసీపీలో చేరిన కన్నబాబు మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ 2021లో ఈ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న పిల్లి అనంతలక్ష్మిని ఆ పదవి నుంచి తొలగించారు. అలాగే కాకినాడ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సత్యబాబు పదవి కూడా తీసేశారు. అప్పటి నుంచి ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జి లేకుండా పోయారనే టాక్ వినిపిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ తరపున అభ్యర్థులను కూడా పిల్లి దంపతులు నిలబెట్టలేదని పెద్ద ఎత్తున చంద్రబాబుకు ఫిర్యాదులు వెళ్లాయి. ఆయన వారిని పిలిపించారు, మందలించారు, పదవి నుంచి తొలగించారు. కొంతకాలం పిల్లి దంపతులు సైలెంట్ అయ్యారు. ఇదే సమయంలో రూరల్ నుంచి సీనియర్ నేత కటకం శెట్టి వెంకట ప్రభాకర్ అనే బాబీ కీలకంగా మారారు. అదేవిధంగా ప్రస్తుతం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఎన్నికైన పేరాబత్తుల రాజశేఖర్, కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కూడా ఈ నియోజకవర్గంలో వ్యవహారాలు చూసేవారు. ఇన్ఛార్జ్ను కాకుండా 5 మెన్ కమిటీని వేస్తామని పార్టీ అధినేత చంద్రబాబు చెప్పారు. కానీ పట్టించుకోలేదు. దీంతో నడిపించే నాథుడు లేడు, ఎవరికి వారే అన్న చందంగా ఉండేది. ఈ నేపథ్యంలో బాబీ సొంత నిధులు వెచ్చించి 2024 నాటికి పార్టీని బలోపేతం చేశారు. సర్వం తానే అయి కార్యకర్తలకు అండగా ఉండేవారు. ఏడాది పైగా తన సొంత డబ్బులతో ఈ నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ కూడా నడిపారు. ఒక దశలో పిల్లి అనుచరులు వారిని పార్టీ మారిపోవాలంటూ ఒత్తిడి కూడా తెచ్చారు. కానీ వారు పార్టీలోనే ఉన్నారు. అప్పట్లో వైసీపీ అధినేత సీఎం జగన్ కు సన్నిహితుడైన ఓ ఎమ్మెల్యే పిల్లి దంపతులతో రాయబారాలు జరిపినట్లు సమాచారం. అయినా వారు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలవడంతో పార్టీలో ఉండిపోయారు. కొద్ది రోజులు మాత్రం కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. మరోవైపు రూరల్ నియోజకవర్గంలో నేతల తీరుపై సీఎం చంద్రబాబు కూడా గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక 2024 ఎన్నికల్లోనూ టీడీపీ నుంచి టికెట్ను చాలా మంది ఆశించారు. కానీ పొత్తులో భాగంగా జనసేనకు రూరల్ టికెట్ను కేటాయించేశారు. పిట్టపోరు పిల్లి తీర్చింది అన్న చందన ఈ టికెట్ జనసేనకు వెళ్లిపోయింది. జనసేన అభ్యర్థిగా పంతం నానాజీ పేరు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. దీంతో పిల్లి దంపతులు వారి అనుచరులు చంద్రబాబు, లోకేష్ ఫ్లెక్సీలు, జెండాలు దగ్ధం చేశారు. దీంతో చంద్రబాబు వారిని పిలిచి మాట్లాడారు. అయితే అంతకు మించి అన్న స్థాయిలో కటకం శెట్టి బాబీ పనిచేశారు. బాబీ జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న పంతం నానాజీ కలిపి పెద్ద ఎత్తున ప్రచారాలు నిర్వహించారు. వారిద్దరూ కాపు సామాజిక వర్గంకు చెందిన వారు కావడంతో నియోజకవర్గంలో కాపులను ఏకతాటిపై తేగలిగారు. బీసీల ఓట్ల కోసం పిల్లి దంపతులు కృషి చేశారు. మొత్తం మీద జనసేన ఎమ్మెల్యేగా నానాజీ గెలిచారు. ఆ తర్వాత కూటమి అధికారంలోకి వచ్చి 10 నెలలైంది. అయినా ఇన్ఛార్జిను మాత్రం నియమించలేదు. పక్కనే ఉన్న పిఠాపురంలో పవన్ గెలిచినా టీడీపీ ఇన్ఛార్జిగా వర్మ ఉన్నారు. కానీ రూరల్ టీడీపీకి ఇన్ఛార్జ్ లేరు అన్న అసంతృప్తి కార్యకర్తల్లో మొదలైంది. ఇక పార్టీ కోసం పనిచేస్తున్న కాపు సామాజిక వర్గ నేత కటకం శెట్టి బాబీకి పదవి ఇవ్వాలని జనసేన ఎమ్మెల్యే నానాజీ కూడా సూచించారు. ఆయనకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పటి వరకు అది అమలు కాలేదు. మరోపక్క పిల్లి దంపతులపై చంద్రబాబుకు కోపం పోలేదని, అందుకే వారిని పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు పిల్లి వ్యతిరేక వర్గీయులు, వారి తనయుడు కృష్ణ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా పనిచేసి డబ్బులు పంచారంటూ ఫోటోలు, వీడియోలు విడుదల చేశారు. నేరుగా చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్ కు వాటిని పంపి ఫిర్యాదు చేశారు. అదే వారికి మైనస్ గా మారిందని జిల్లా నేతలు చెప్తున్నారు. ఇదిలా ఉంటే పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, పిల్లి సత్యబాబుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విభేదాలు ఉన్నాయట. తమకు ఇన్ఛార్జ్ పదవి రాకుండా రాజప్ప అడ్డుకుంటున్నారని గతంలో పిల్లి దంపతులు ఆరోపించిన సంఘటనలు ఉన్నాయి. గత కొంతకాలంగా వారు స్తబ్దుగా మారారు.
2 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబర్గా పిల్లి అనంతలక్ష్మి పనిచేస్తే ఓసారి బీసీ కార్పొరేషన్ డైరెక్టర్గా సత్యబాబు పనిచేశారు. వారు పదవులు అనుభవించారు. ఈసారి యువతకు అవకాశం కల్పించాలని క్యాడర్ కోరుతోంది. బాబీ పదవి కోసం ఆశిస్తున్నారు. ఆయనను కనీసం రూరల్ పార్టీ ఇన్ఛార్జిగా నియమించాలని ఆయన అనుచరులు కోరుతున్నారు. లోకేష్ కోటరీలో బాబీ ఉన్నారు. అయినప్పటికీ ఆయనకి పదవి రావడం లేదు. సీనియర్లు పిల్లి దంపతులను పక్కన పెట్టేశారు. మరోపక్క జనసేన నుంచి బాబీకి తప్ప మిగిలిన ఏ ఒక్క టీడీపీ కార్యకర్త నాయకుడికి ఎమ్మెల్యే అధికార కార్యక్రమాల సమాచారం రావడం లేదని ఆరోపణలు వచ్చాయి. ఇక్కడ పొత్తు ధర్మం అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ నిర్వహించిన ప్రజా దర్బార్లో ఇదే అంశంపై కార్యకర్తలు ఫిర్యాదు చేశారట. ఇప్పటికైనా రూరల్ నియోజకవర్గానికి టీడీపీ తరపున ఇన్ఛార్జి నియమించాలని, పార్టీ కోసం పనిచేసిన వారికి పదవులు ఇవ్వాలని క్యాడర్ కోరుతోంది. లేని పక్షంలో ఇక్కడ పార్టీ తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని సీనియర్లు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.